అనుభవం. రైట్ సార్. దామోదర్ ప్రసాద్ గారు నమస్తే సార్. నమస్తే మిత్రమా. సార్, తమిళనాడు పశ్చిమ బెంగాల్ ఎప్పుడూ లేనంత ఉత్కంఠ అందరూ ఈసారి ఈ రెండు రాష్ట్రాల్లో అధికార మార్పు ఏమైనా ఖాయమా? ఇప్పుడున్న పోలింగ్ పర్సంటేజ్ చూస్తుంటే ఏమనిపిస్తుంది సార్ మీకు ఈరోజు? ఇప్పుడు మొదట విడతే కాబట్టి పశ్చిమ బెంగాల్ సంబంధించి తమిళనాడు కంప్లీట్ హోరాహోరీగా ఉంది కాబట్టి మరో దశ పూర్తయితే గానీ మనం ఒక అభిప్రాయానికి రాలేము. తమిళనాడుకు సంబంధించి ఒకేసారి 234 స్థానాలు ఈ రోజు ఎన్నికలు భారీగా పోలింగ్ జరిగింది. సాయంత్రం 6 గంటల వరకు 24% అంటున్నారు. ఇంకా 2% పెరిగే అవకాశం కూడా ఉన్నది. ఎందుకంటే రెండు కూటముల మధ్య, అంటే డిఎంకే కాంగ్రెస్ నాయకత్వంలోనే ఒక కూటమి, అన్నా డిఎంకే బీజేపీ నాయకత్వంలో మరో కూటమి మధ్య హోరాహోరీ పోటీ. మధ్యలో మరి తమిళ ప్రఖ్యాత సినీ నటుడు విజయ్ నాయకత్వంలోని టీవీకి పార్టీ కూడా ఒక రంగంలో నిలిచింది. కాబట్టి ఇది ముక్కోణ పోటీ అని చెప్పలేము. రెండు కూటముల మధ్య ప్రధానమైన పోటీ ఉంటుందనేది సాధారణంగా మనం ఇన్నేళ్లుగా రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళు గాని పరిశీలకులు గాని భావిస్తున్నటువంటి అంశము. అయితే ఈ టీవీకి పార్టీ విజయ్ ఎవరి ఓట్లు ఎక్కువ చీలుస్తాడు, ఏ కూటమి ఓట్లు ఎక్కువ చీల్చగలుగుతాడు, ఆయా నియోజకవర్గాల్లో గెలుపోటములను ఏ విధంగా ప్రభావితం చేస్తాడనే అంశంపైనే ఇక మెజారిటీ ఆధారపడుతుంది అనేటువంటి అభిప్రాయం కూడా ఒకటి ఉన్నది. అందువల్ల కూటములు రెండు ప్రధానమైనటువంటి టీవీకే అధికారంలోకి వచ్చే పరిస్థితి అయితే లేదు. కాకపోతే కూటముల యొక్క విజయాలను ప్రభావితం చేసేటువంటి ఎందుకంటే యువత, ముఖ్యంగా పట్టణ యువత సార్ లేదు అని మనం ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతాం సార్? అంటే మీరు ఎలా అనుకుంటున్నారు సార్? ఏం మార్పు జరగచ్చు కదా సార్? ఏమో ప్రజలు విజయ్ వైపే మొగ్గు చూడవచ్చు. అంతా ఈ బ్యాచ్ అంతా అతనికే ఉన్నారు. ఈరోజు మహిళలంతా రూరల్ అర్బన్ అంతా ఎగబడి ఓట్లు వేశారు. ఇంత పర్సంటేజ్ ఎప్పుడు లేదు తమిళనాడులో. రికార్డు, సరికొత్త రికార్డు, 4,71,60,000 మంది వచ్చి ఓటు వేశారు. అంతా విజయ్ వైపే ఉన్నారనే కొన్ని ఊహాగానాలు కూడా సాయంత్రానికి వచ్చేస్తున్నాయి సార్. అది విజయ్ వైపు లేరని మనం అనలేము. కాకపోతే అతనికి సంస్థాగత నిర్మాణము లేదు. ఒక ఎన్టీఆర్ లాంటి ప్రభంజనం, మహాప్రభంజనం వస్తే తప్ప మనకు 83లో ఒక ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టిన 9 నెలలనే ఊరు ఆడ గాలి ఒక ప్రభంజనం లాగా ఆయన సుడిగాలిలాగా తిరిగి అందరినీ మన ప్రజలని, అప్పటి కాంగ్రెస్ పరిపాలన విసిగిపోయిన ప్రజల్ని తన వైపు మళ్లించుకోగలిగినాడు. మరి విజయ్కి అంతటి జనాకర్షణ కలిగిన నా సినీ నటుడే కానీ ఎంజీఆర్ లేదా తమిళంలోనే రజనీకాంత్, మరి కమల్ హాసన్ వీళ్లతో ఎవరి ప్రత్యేకతలు వాళ్ళవి. కాకపోతే ఆయనకు అంత ప్రభంజనము ఉందని భావించడం, ఆకర్షణ ఉంది. ఒక 10%, 12% ఓట్లు వస్తే రావచ్చునే అంచనాలు ఉన్నాయి. చాలా నియోజకవర్గాల్లో ఈ రకమైన కూటముల గెలుపోటములను ప్రభావితం చేయగలడే తప్ప సొంతంగా ఇన్ని స్థానాల్లో అధికారానికి అవసరమైనటువంటి 114, 115 స్థానాలు, 120 స్థానాలు రావాలంటే కొంత సందేహాస్పదంగా నాకు అనిపిస్తుందండి. వేరే అంచనాలు వేరే ఉండొచ్చును. నాకు అనిపించేది ఏమిటంటే ఎందుకంటే డిఎంకే కూడా వ్యవస్థీకృతమైనటువంటి పార్టీ. మౌలిక వసతుల కల్పన విషయంలో కానీ, మన చెన్నై మహానగరంలో కావచ్చు, ఇతర పట్టణాల్లో కానీ మౌలిక వసతుల కల్పన, ఇతర ప్రాథమిక సదుపాయాల కల్పన విషయంలో కొంత స్టాలిన్ కూడా ఒక రాజకీయ కుటుంబం నుంచి వచ్చినాడు, కరుణానిధి కుమారుడు. ఆయన కూడా ఈ ప్రమాదాన్ని పసిగట్టే అనేక వర్గాలు ఆయన చెంత చేర్చుకుని తమ కూటమిని బలోపేతం చేసుకున్నాడు. అందులో తెలుగు వాళ్ళకి కూడా గణనీయంగా సీట్లు ఇచ్చాడు ఆయన స్వయంగా తెలుగువాడు అయినప్పుడు కూడా ఆ విషయం చెప్పుకోరు ఎవరు కూడా. మరి ఒక బలమైనటువంటి మరో మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి అన్నా డిఎంకేతో పోలిస్తే కొంత తక్కువ ఉన్నప్పటికీ కూడా ఆయన కూడా గతంలో ముఖ్యమంత్రిగా చేసినప్పుడు కూడా ఆయన కూడా కొన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేశాడు. పైగా ఆయన ప్లస్ పాయింట్ ఏమంటే కేంద్రంలో ఒక బలమైనటువంటి జాతీయ పార్టీగా ఉన్నటువంటి, అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ దన్ను వారికి ఉండడము అనుకూలంగా మనం పరిగణించవచ్చు. భారతీయ జనతా పార్టీకి చూస్తే తమిళనాడులో పెద్ద బలగము పెద్దగా ఏమీ లేవు. సొంతంగా 3-4 స్థానాలు గెలిస్తే కష్టం కానీ మిగతా ఇంత ప్రభావితం చేసేటువంటి ఇది లేదు. మొదటి నుంచి చూస్తున్న మనం జాతీయ పార్టీలు కాంగ్రెస్ 67లో
కాంగ్రెస్ ను మట్టి కరిపించి డిఎంకే అధికారంలోకి చంద్రబాబు నాయకత్వంలో. కాబట్టి ఆ రోజు వీళ్ళంతా ద్రౌడియన్ రాజకీయాలలో అని చెప్తున్నారు కానీ ద్రౌడియన్ అంటే ఒక విశాలమైన భావనే అది. ద్రౌడిలు అంటే ద్రవిడ భాషలు మనం దక్షిణాది భాషలు తెలుగు, తమిళము, కన్నడము, మలయాళము ఇవన్నీ కూడా ద్రవిడ భాషల విశాలమైందే. కాకపోతే ఇప్పుడు ఆ భావనలో క్రమేపీ సన్నగిలుతూ మాతృభాషలు కనుమరుగవుతూ ఆంగ్ల భాషలోనే విద్యాభ్యాసం చేస్తున్నటువంటి విశ్వమంతా ఒక గ్లోబ్ గా, ఒక భూగోళం అంతా ఒకటిగా వారి చేతిలో ఉండేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మనం చూస్తున్నాం ప్రపంచ పరిణామాలను కూడా. ఇప్పుడు తమిళ భాష సంస్కృతి అనే నినాదం ఇచ్చినప్పటికీ కూడా అక్కడ ఒక ఆంగ్లం ఎక్కువగా, మరి మన అన్ని రాష్ట్రాల్లో జరుగుతున్న, తెలుగు రాష్ట్రాల్లో కూడా తెలుగు కంటే కూడా ఒక ఆంగ్ల మాధ్యమం పట్ల ఆకర్షితులు అవుతున్నారు. భాషా సంస్కృతుల పట్ల తమిళ అభిమానం కాదని లేనిది. అదేవిధంగా కర్ణాటక వాళ్ళకు కూడా అభిమానం ఉంది సంస్కృతి, భాష, ఈ సాహిత్యం వీటి మీద. కొంత మనకే తక్కువ అని అనుకోవాల్సి ఉంటుందని చాలా మంది విమర్శకులు అభిప్రాయపడతారు. మలయాళంలో కూడా ఒక గర్వించదగినటువంటి సంస్కృతి సాంప్రదాయాలు ఉన్నాయి మనకు, ద్రవిడియన్ పార్టీలకు, ద్రవిడియన్ భాషలకు కూడా. కాకపోతే ఇప్పుడు అది క్రమేణంగా సన్నగిల్లిపోతూ డిఎంకే కూడా ఇతరుల్ని తాను సొంతంగా గెలిచే పరిస్థితి లేదు కాబట్టి ఇతర వ్యక్తులను, శక్తులను కూడగట్టి ఒక బలమైన కూటమిగా ఏర్పరిచి కాంగ్రెస్ ధనుతో ఒక బలంగా ఉన్నటువంటి ఒక విజయ్తో ఒక పక్క, మరోవైపు మరి అన్నా డిఎంకే ఎడప్పాడి పళనిస్వామి నాయకత్వంలోని ఆ బీజేపీ అన్నా డిఎంకే కూటమి, అందులో కూడా ఒక గణనీయమైన పార్టీలు అక్కడ కూడా ఉన్నాయి. రెండు పార్టీలు మోహరించినప్పుడు మూడో శక్తిగా టీవీకే పార్టీ రంగంలో ఉంది కాబట్టి అది వాస్తవంగా మీరు అంటున్నట్లు మీరు భావిస్తున్న చాలా మంది కొంత ఉండొచ్చు. ఎందుకంటే రజనీకాంత్ లాంటి వాడే ఒక అశేష ప్రజాదరణ కలిగినటువంటి వాడు రజనీకాంత్. అదేవిధంగా తమిళుడే స్వయంగా రజనీకాంత్ అన్న మరాఠీ, పుట్టి పెరిగింది ఎక్కడైతే కావచ్చు కానీ బెంగళూరు, తమిళనాడులో ఎదిగి ఉండొచ్చు. కానీ తమిళుడే అయినటువంటి కమల్ హాసన్ కూడా అక్కడ ప్రజలు రాజకీయ నాయకుడిగా ఆయన దీక్షా దక్షతలతో పరిపాలనతో చేస్తాడని విశ్వసించలేక ఆయనకి అధికారం ఇవ్వలేదు. కాబట్టి సినీ జనాకర్షణ వేరు, రాజకీయంగా పరిపాలనా పరంగా ఒక దీక్ష దక్షలతో తమిళ భాషా సంస్కృతులు, అభివృద్ధి, సంక్షేమం వీటన్ని సమన్వయపరుస్తూ ఆ రకంగా రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించగలడనే అభిప్రాయం బలంగా కలిగితే తప్ప గ్రామీణ ఓటర్లలో కూడా, మహిళల్లో కూడా ఉండొచ్చు. సినీ నటులకు సహజంగానే ఉంటుంది అది. ఓటింగ్ కూడా బాగా జరిగింది, మీరు అన్న దాంట్లో కూడా వాస్తవం లేకపోలేదు. ఏ మేరకు జరుగుతుందంటే నేనైతే భావించేది ఏమిటంటే ప్రధానంగా పోటీ ఈ రెండు కూటముల మధ్య ఉంటుంది. ఈయన గణనీయమైన ప్రభావము ఏ కూటమి విజయావకాశాలు దెబ్బతీస్తాడనే దాన్ని మనం గమనించాల్సినటువంటి వాస్తవికత ఉంటుంది. రైట్. విల్సన్ గారు, ఈ సర్ ఎఫెక్ట్ ఓటర్ లిస్టులో సవరణ ఏమైనా కనిపించిందా? దీని గురించి మీరు సమాధానం ఇచ్చేది. స్మాల్ బ్రేక్ తీసుకుందాం సార్.